ఈ ఆఫీసర్ సోల్జర్ కి అక్కడున్న ఐరన్ రాడ్ ని లిఫ్ట్ చేయమని చెప్తుంది. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే ఐరన్ రాడ్ బరువు వచ్చేసరికి 10 కేజీలు 20 కేజీలు కాదు, దాదాపు 130 నుంచి 170 కేజీల మధ్యలో బరువు అయితే ఉంటుంది. సోల్జర్ మాత్రం ఐరన్ రాడ్ ని చాలా కష్టంగా పైకి లేపుతాడు. అప్పుడే ఆఫీసర్ ఇంకొక ఆర్డర్ వేస్తుంది. ఒకవేళ వాడు ఐరన్ రాడ్ ని దించితే ఖచ్చితంగా మీరు అక్కడున్న వాళ్ళంతా షూట్ చేయండి అని చెప్పి. ఇంకా అది ఎంత దాకా అయితే నేను ఎప్పుడైతే వాడు దింపమని ఆర్డర్ వేస్తానో అప్పటి వరకు అని. అలా సమయం గడిచే కొద్దీ అతని మీద వెయిట్ అనేది ఇంకా పెరిగిపోతూ ఉంది. అలా కొద్దిసేపటి తర్వాత తన దేశం పౌరాన్ని ఇంకా చూపించుకోవడానికి ఐరన్ రాడ్ ని బలంగా ఇంకా పైకెత్తాడు. ఎదురుగా ఉన్న ఆఫీసర్ ఇదంతా చూసి చాలా కోపం వేసి అతని బాడీ మీద ఒక్క పంచ్ ఇవ్వగానే ఐరన్ రాడ్ వచ్చేసరికి అతని మీద పడిపోతుంది. నిజానికి బ్లాక్ కలర్ లో ఉన్న వాళ్ళంతా ఆపోజిట్ కంట్రీ. ఒక యుద్ధం అనేది స్టార్ట్ అయిపోయి అన్ఫార్చునేట్లీ ఇక్కడ స్టక్ అయిపోయారు. కొన్ని రోజుల తర్వాత రెండు దేశాల ప్రధానమంత్రులు ఒక చోట చర్చించుకొని వాళ్ళ సోల్జర్స్ ని బ్యాక్ రావాలని చెప్పి ఆర్డర్లు వేస్తారు. వాళ్ళు ఉడికి దానికి అంగీకరించి ఈ సోల్జర్స్ మొత్తం తన దేశానికి అయితే వెళ్ళిపోతారు. మీకు వీడియో నచ్చిన ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ కావాలన్నా ఖచ్చితంగా మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ కోసం.